వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. హిందూ మహాసముద్రంలో భారత్ వేస్తున్న ఒకే ఒక్క అడుగు ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ మెగా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ తో అటు గ్లోబల్ ట్రేడ్ బిజినెస్ ను, ఇటు చైనా అహంకారాన్ని ఒకే దెబ్బకు పడగొట్టాలని భారత్ స్కెచ్ వేసింది. సరిహద్దుల్లో ఎప్పుడూ కుతంత్రాలు పన్నుతూ అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటున్న చైనాకి ఈ ప్రాజెక్ట్ ఒక గట్టి చెక్మెట్ కానుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గంపై భారత్ పట్టు సాధిస్తే భవిష్యత్తులో తమ ఆటలు సాగవని జిన్పింగ్ ముందే ఊహించి వణికిపోతున్నాడు. అందుకే దీనికి కౌంటర్ గా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్ ను చైనా తెరపైకి తెచ్చింది. కానీ చైనా వ్యూహాలను చిత్తు చేస్తూ సముద్ర రక్షణ రంగంలో భారత్ ఒక తిరుగులేని శక్తిగా నిలబడడానికి ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కాబోతుంది. అంతర్జాతీయంగా చైనాను ఒంటరిని చేయడమే కాకుండా సముద్ర గర్భంలో భారత శౌర్యమేంటో చూపించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకీ చైనాను వణికిస్తున్న ఆ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏంటి, మరియు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. హిందూ మహాసముద్రంలో భారత్ వేస్తున్న ఒకే ఒక్క అడుగు ప్రపంచ దేశాల గుప్పెట్లో రైలు పరిగెత్తిస్తుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 81,000 కోట్లతో ఒక మెగా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. కార్గో రవాణా వేగవంతం చేయడంతో పాటు పర్యాటకాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం అక్కడ అత్యాధునిక ఎయిర్పోర్ట్ తో పాటు భారీ సోలార్, గ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు భవిష్యత్తులో ప్రజలు నివసించడానికి వీలుగా 16,000 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ పేరిట ఒక మోడర్న్ సిటీ రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రాజెక్టు మొత్తానికి ప్రధాన ఆకర్షణ, గేమ్ చేంజర్ ఏంటంటే అక్కడ నిర్మించబోయే అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్. ఇప్పటి వరకు మన దేశానికి భారీ అంతర్జాతీయ నౌకలు నేరుగా రావడానికి తగినంత లోతు వసతులు ఉన్న పోర్టులు అందుబాటులో లేవు. అందుకే ఈ మెగా షిప్స్ అన్ని కూడా సింగపూర్ లేదా కొలంబో వెళ్లి అక్కడ చిన్న చిన్న ఓడల్లోకి సరుకు మార్చి మన దేశానికి పంపాల్సి వస్తుంది. ఈ సుదీర్ఘ ఇబ్బందికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ మన దేశ రూపురేఖలను మార్చడానికి నికోబార్ ఐలాండ్స్ ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఈ మెగా పోర్టు అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ వ్యాపార నౌకలు నేరుగా భారత్కి వస్తాయి. దిగుమతి ఖర్చులు భారీగా తగ్గిపోతాయి. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కేవలం వ్యాపారం కోసమే కాదు, డ్రాగన్ కంట్రీ చైనా అహంకారాన్ని అణచడానికి వేసిన ఒక మైండ్ బ్లోయింగ్ స్కెచ్. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన మలక్కా జలసంధి దగ్గర భారతదేశ సైనిక వ్యూహాత్మక అత్యాధికతను ఇది మునిపెన్నడూ లేనంతగా పెంచుతుంది. చైనాకు అవసరమైన దాదాపు 80% చమురు సరఫరా కేవలం మలక్కా పాస్ ద్వారానే సాగుతుందనేది ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరిగే 40% చమురు వ్యాపారం కూడా పూర్తిగా ఈ సముద్ర మార్గం గుండానే సాగుతుంది. ఈ రూట్ మీద కనుక భారత్ పట్టు సాధిస్తే భవిష్యత్తులో చైనా ఆటలు సాగవని జిన్పింగ్ ముందే ఊహించి వణికిపోతున్నాడు. అందుకే దీనికి కౌంటర్ గా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట వన్ బోల్డ్ వన్ రోడ్ ప్రాజెక్టును చైనా తెరపైకి తెచ్చింది. ప్రపంచ వ్యాపారాన్ని మొత్తం తన గుప్పెట్లో తెచ్చుకోవాలని చైనా వేస్తున్న కుతంత్రాలకు నికోబార్ ఈ ప్రాజెక్టు ఒక పెద్ద బ్రేక్ కానుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తూ అరుణాచల్ ప్రదేశ్ తమదే అంటున్న చైనాకి ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ గట్టి చెక్మేట్ పెట్టబోతుంది. అంతర్జాతీయంగా చైనాను ఒంటరిని చేయడమే కాకుండా సముద్ర గర్భంలో భారత శౌర్యమేంటో చూపించడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. లాభాల వెనుక అంతకు మించిన పర్యావరణ నష్టం దాగి ఉందంటూ ఈ ప్రాజెక్టుపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం కోసం దాదాపు 7 లక్షల నుండి 9 లక్షల అటవీ చెట్లను నరికివేయాల్సి రావడం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తుంది. దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న షోంపెన్, నికోబార్ వంటి స్థానిక గిరిజన తెగల జీవన విధానం ఈ ప్రాజెక్టు వల్ల పూర్తిగా ప్రమాదంలో పడుతుందని కొందరు వాదిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం స్థానిక
స్థానిక గిరిజనుల హక్కుల కోసం, వారి మనుగడ కోసం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అడవుల ధ్వంసం వల్ల అక్కడి జీవన వైవిధ్యం దెబ్బతింటుందని, ఎన్నో అరుదైన వన్యప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దేశ అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రకృతిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమంటూ పర్యావరణవేత్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాల కంటే ప్రకృతి సమతుల్యతకు, అమాయక గిరిజనుల సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. అభివృద్ధి పేరుతో చేసే ఈ పనులు భవిష్యత్తులో మానవాళికే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందనేది వారి ప్రధాన ఆందోళన. అందువల్ల ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణ నియమాలను పక్కాగా పాటిస్తూ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. $80,000 కోట్ల భారీ పెట్టుబడి పెడుతున్న ఈ ప్రాంతం భౌగోళికంగా ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తుంది. 2004 సంవత్సరంలో సంభవించిన ఘోరమైన సునామీ భూకంపం సృష్టించిన బీభత్సాన్ని దేశం ఇంకా మర్చిపోలేదు. ఆ రోజు వచ్చిన భారీ భూకంపం వల్ల అండమాన్ నికోబార్ దీవుల్లోని ఎంతో భూభాగం సముద్రంలో కలిసిపోయిన చరిత్ర మన కళ్ళ ముందే ఉంది. అంతటి ప్రమాదకరమైన భూకంప ప్రభావిత ప్రాంతంలో అంత పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని ఇన్వెస్ట్ చేయడం తీవ్రమైన రిస్క్తో కూడుకున్న పని అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకృతి ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందో తెలియని చోట ఇంతటి మెగా సిటీని, ఇంటర్నేషనల్ పోర్టును నిర్మించడం ఎంతవరకు సమంజసమనే చర్చ నడుస్తుంది. ఒకవేళ భవిష్యత్తులో మళ్లీ అలాంటి ప్రకృతి విపత్తు గనక వస్తే ఈ 80,000 కోట్ల ప్రాజెక్టు పరిస్థితి ఏంటనేది ఊహించుకోవడానికే భయంగా ఉంది. శాస్త్రవేత్తలు నివేదికల ప్రకారం ఈ ప్రాంతం అత్యంత సున్నితమైన సిమ్సిక్ జోన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ. దేశ రక్షణ, ప్రగతి కోసం తీసుకునే నిర్ణయాలు ప్రకృతి శక్తుల ముందు తలవంచక తప్పని పరిస్థితులు రాకూడదని అందరూ కోరుకుంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్టు విషయంలో సాధక బాధకాలను, భౌగోళిక సవాళ్లను ప్రభుత్వం మరోసారి క్షుణ్ణంగా సమీక్షించాల్సి ఉంది. సవాళ్లు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించడమే నవభారత నైజమని ఈ ప్రాజెక్టు నిరూపిస్తుంది. పర్యావరణ రక్షణ, దేశ భద్రత రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రచిస్తుంది. ఈ మెగా టెర్మినల్ పూర్తయితే గ్లోబల్ ట్రేడ్ మ్యాప్ లో భారతదేశం సరికొత్త సూపర్ పవర్ గా అవతరించడం ఖాయంగా కనిపిస్తుంది. సింగపూర్, కొలంబో వంటి దేశాలపై ఆధారపడకుండా స్వయం సమృద్ధి సాధించాలనే మన దేశ ఈ ప్రాజెక్టు ద్వారా నెరవేరబోతుంది. దీనివల్ల దేశంలో లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ ఊహించని స్థాయికి దూసుకెళ్తుంది. చైనా లాంటి శత్రు దేశాల వ్యూహాలను తిప్పికొడుతూ సముద్ర రక్షణ రంగంలో భారత్ ఒక తిరుగులేని శక్తిగా నిలబడడానికి ఇది అత్యంత కీలకం. ఆధునిక సాంకేతికతను వాడుకుంటూ ప్రకృతికి తక్కువ నష్టం జరిగేలా ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టును డిజైన్ చేయడం విశేషం. వివాదాలు, విమర్శలను పక్కన పెట్టి దేశ ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. సవాళ్లు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించడమే నవభారత నైజమని ఈ ప్రాజెక్టు నిరూపిస్తుంది. పర్యావరణ రక్షణ మరియు దేశ భద్రత రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుందని ఆశిద్దాం. ఈ మెగా టెర్మినల్ పూర్తయితే గ్లోబల్ ట్రేడ్ మ్యాప్ లో భారతదేశం సరికొత్త సూపర్ పవర్ గా అవతరించడం ఖాయంగా కనిపిస్తుంది. చైనా లాంటి శత్రు దేశాల వ్యూహాలను తిప్పికొడుతూ సముద్ర రక్షణ రంగంలో భారత్ ఒక తిరుగులేని శక్తిగా నిలబడడానికి ఇది నిజంగా ఎంతగానో తోడ్పడుతుంది. భవిష్యత్ తరాలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎంతో మేలు చేసే ఈ ప్రాజెక్టు నిజంగానే భారతదేశపు తలరాతను మార్చబోయే ఒక అద్భుతం.